ఓం శ్రీ గురుభ్యో నమః. శని వక్రగతి కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో 325 డిగ్రీల నుంచి 315 డిగ్రీలకి ఈ శని వక్రగతి అనేది పోతుంది. అంటే ప్రారంభం 325 నుంచి 315 వరకు. ఈ శని వక్రగతి కుంభరాశిలోనే సంచారం చేయటం, అలాగే శని 3, 6, 11 స్థానాల్లో సుఫలితాలను ఇస్తాడని, మిగతా స్థానాల్లో మిశ్రమమైన ఫలితాలు, మిగతా స్థానాల్లో చెడు ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఏమిటి శని వక్రగతి అంటే? తిరోగమనం అంటాం, అంటే రెట్రోగ్రేడ్ అంటారు. శని కుంభరాశిలోనే వక్రగతి పొందటం అంటే జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా 138 రోజుల పాటు శని వక్రగతి పొందుతూ ఉంటుంది. ఈ వక్రగతి అనేది పంచాంగ గణన సిద్ధాంతం ప్రకారంగా సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి పూర్వ సిద్ధాంతము, దృగ్గణిత సిద్ధాంతం కూడా ఏర్పడుతుంది. ఈ గణితం అంటే ఈ పంచాంగంలో మనం ఏదైతే గణన వేస్తుంటామో దాని యొక్క సిద్ధాంతాన్ని బట్టి మనం అనుసరిస్తే 5 గ్రహాలకి మనకి వక్రస్థితి అనేది ఏర్పడుతుంది. 5 గ్రహాలకి వక్రస్థితి అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని. 5 గ్రహాలకు, పంచగ్రహాలకు కూడా మనకి వక్రస్థితి ఏర్పడుతుంటుంది ఒక్కొక్క సమయంలో. సూర్యచంద్రులకు వక్రస్థితి అనేది ఉండదు. రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటారు. ఒక 2 ప్లానెట్స్ ఎప్పుడైతే అంతరిక్షంలో రొటేట్ అవుతుండగా, పరిభ్రమణం చెందుతుండగా, ఒక గ్రహము దాని యొక్క వెలాసిటీ వేగాన్ని తగ్గితే ఆ గ్రహం అనేది వక్రస్థితికి చేరుకుంటుందని ఆస్ట్రోఫిజిక్స్ చెప్తుంది. అంటే అన్నీ కూడా గ్రహాలన్నీ కూడా అంతరిక్షంలో తిరుగుతూ ఉండగా ఈ 138 రోజుల పాటు శని తన యొక్క వేగాన్ని తగ్గించుకుంటుంది అని అర్థం. అంటే 2 ప్లానెట్స్, అంటే 2 or more ప్లానెట్స్ రొటేట్ అవుతూ ఉండగా ఒక ప్లానెట్ కానీ దాని యొక్క వెలాసిటీ వేగం తగ్గితే అది వక్రస్థితిలోకి ఏర్పడినట్టుగా అర్థం. అంటే భూమి మీద ఉండే వాళ్ళకి ఆ గ్రహం వెనక్కి వెళుతున్నది అని అర్థంగా ఆపాదిస్తారు. అంటే ఉదాహరణకి 2 కార్లు వేగంగా వెళుతుండగా ఒక కారు యొక్క వేగం 80 డిగ్రీల కంటే ఇంకో కారు 100 డిగ్రీలు, ఇంకో కారు 100 డిగ్రీలు తిరుగుతూ ఉండగా ఉన్నట్టుండి ఒక కారు దాని యొక్క వేగం అనేది 80 డిగ్రీల స్పీడ్లోకి వెళితే ఆ 80 డిగ్రీలో ఉన్న కారు అనేది వక్రస్థితికి ఏర్పడింది అని అర్థం. శని యొక్క ప్రభావం ఎలా ఉంటుందనంటే, మరి దీన్ని రెట్రోగ్రేడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే ఇవి ముఖ్యంగా సంహితా గ్రంథాల్లో కానీ, జ్యోతిష్యపర గ్రంథాల్లో కానీ, జ్యోతిష్శాస్త్రంలో కానీ వక్రస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పబడ్డాయి శాస్త్రంలో. కాబట్టి ఈ వక్రస్థితి అనేది వల్ల ఫలితాలు కూడా మారిపోతూ ఉంటాయి. అంటే సహజంగా ఎలా ఉంటుందంటే దాని వెనక స్థానాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి వెనక భావం యొక్క ఫలితాలు పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ భావం అని కూడా కాదు, వెనకటి యొక్క స్థానం ఫలితం అనేది వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి వక్రస్థితిలో చెడు మంచి యొక్క మిశ్రమాలు కలిసే అవకాశాలు ఉంటాయి. ఒక గ్రహానికి, ఒక రాశికి ఎప్పుడైతే గ్రహస్థానం అనేది మారుతూ ఉంటే, వక్రస్థితిలో మారుతుంటే ఫలితం కూడా మారిపోయే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. తులారాశి వాళ్ళకి శని వక్రగతి వల్ల మరి కొన్ని మిశ్రమైన ఫలితాలు అనేవి ఉండే అవకాశం అనేది ఒకటి ఉంది. అంటే ఎలాంటి ఫలితాలు వాళ్ళు అనుభవించబోతున్నారు ఈ 138 రోజుల పాటు? ముఖ్యంగా తులా, వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం. అంటే పంచమ స్థానంలో శని యొక్క సంచారం. ఆ పంచమ స్థానంలో శని యొక్క సంచారం అనేది చతుర్థ స్థానం మీద ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఆదాయం అనేది విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించటం, కొంత ఆదాయం పెరుగుతుండగా కూడా, గణనీయంగా పెరుగుతుండగా కూడా కొంత ఖర్చులు అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే దేనికి ఖర్చు పెడుతున్నామో చూసుకొని అజాగ్రత్త లేకుండా భద్రంగా ఖర్చు పెట్టుకోవటం అనేది ముఖ్యమైన విషయం. మీరు వృత్తిలో విజయం సాధించే అవకాశాలు, వ్యాపారవేత్తలకు గణనీయమైన లాభాలు, దాంతోపాటు కుటుంబంలో కొన్ని ఆటంకాలు,
చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మానసికంగా ఒత్తిడి పెరుగుతుంటుంది. అంటే కుటుంబం మీద ప్రభావం చూపించటం, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత అజాగ్రత్త అనేది లేకుండా వాహనం నడిపేటప్పుడు కూడా అతి వేగం అనేది చూసుకుని ముందుకు వెళ్ళాలి. వ్యాపారవేత్తలకి కొంత గణనీయమైన లాభాలు పొందుతున్నా కొన్ని ప్లాన్ ప్రకారంగా వెళ్ళటం అనేది అవసరం. ప్లాన్ ప్రకారంగా వెళితే మంచి ఫలితాలు వస్తాయి. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితిని కూడా బలోపేతం చేసుకోవాలి. అలానే రుణాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అలానే ఉద్యోగుల కోసం కూడా ఎదురు చూసే వారికి కూడా ఉద్యోగంలో 1-2 ఉద్యోగాలు తప్పిపోయి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. పనులలో కొంత జాప్యం జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. ఈ సమయం అనేది కొంత వీళ్ళకి మిశ్రమ ఫలితం ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటారు, కొనుగోలు చేయలేకపోవటం. అలానే 2 వీలర్ కానీ 4 వీలర్ విషయంలో వెళ్ళేటప్పుడు మటుకు కొద్దిగా మనం ఇబ్బందులు పడకుండా ఉండటం మంచిది. చిన్న చిన్న ఇబ్బందులు, కుటుంబంలో ఆటంకాలు కలుగుతుంటే భార్యాభర్తల మధ్యలో సమస్యలు రాకుండా భార్యాభర్తల విషయంలో కొంత అణుకుగా ఉండి శ్రద్ధతో సంసారాన్ని చేసుకొని ముందుకు వెళ్ళాలి. దానితో పాటు ఉద్యోగం సంబంధించిన ఎదురు చూసే అవకాశాలు ఉన్న వ్యక్తులకి వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఉద్యోగం, అలాంటి ఉద్యోగం కాకుండా వాళ్ళ కింద స్థాయి ఉద్యోగం వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా మన ప్లాన్తో చేసుకొని ముందుకు వెళ్ళారనుకోండి, మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. తులా, వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం. అక్కడ గురువు యొక్క కొంత అనుకూలంగా లేకపోవటం వల్ల, గురువు యొక్క బలం కూడా లేకపోవటం వల్ల ఆర్థిక పరంగా కొద్దిగా మీరు ఏదైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ, ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కానీ కొద్దిగా మీరు శ్రద్ధ వహించాలి. నూతన వ్యాపారాలు ఏవి కూడా పెట్టకుండా ఉండటం మంచిది. కుటుంబంలో ఇబ్బందులు లేకుండా బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో కుటుంబంలో చికాకులు కలగకుండా ఉండటం మంచిది. కోర్టు సమస్యలు ఇప్పుడు పరిష్కారం జరిగే అవకాశం అనేది లేదు. అన్నదమ్ముల మధ్యలో కూడా చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొద్దిగా మీరు ఆలోచన చేయండి. కొన్ని రెమెడీస్, పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళండి. ఎలాంటి పరిహారాలు చేయాలి అంటే దశరథ కృత స్తోత్ర పారణం, శని యొక్క స్తోత్ర పారణం చేయాలి. అంటే అలాగా శనైశ్వరుడి యొక్క స్తోత్ర పారణం చేయడంతో పాటు తప్పకుండా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మనం శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి, ప్రమాదాలు జరగకుండా ఉండటానికి. అంగారకుడి యొక్క ఆరాధన చేయాలి శనితో పాటు. అంగారకాయుధే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, తత్పురుషాయుధే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి. అలానే నువ్వుల నూనె దానం చేయండి, నల్లని వస్త్రము, దాంతోపాటు ఒక ఇనప మేకును దానం చేయటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తులారాశి వాళ్ళందరికీ కూడా మంచి జరగని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.